కాబట్టి అది కొద్దిగా చూసి దాన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత మాస్టర్జీకి నేను చెప్తాను. ఇప్పటిదాకా చెప్పిన జన్నాట్య మండలిలో ఏదైతే మాస్టర్జీ పేరు కూడా మేమే పెట్టాము. జన్నాట్య మండలిలో ఏమందాం నేను రాములన్న అంటే వద్దొద్దు, టీచర్గా నేర్పిస్తుండే కాబట్టి టీచర్ అందాము, టీచర్ అంటే మాస్టర్జీ అందాము అనేది గుర్తుంది నాకు. కాబట్టి ఆయన ఏదైతే కోరియోగ్రఫీగా జన్నాట్య మండలిలో బ్యాలే అంటే ఒక 60 మందిని చంపేశారని రిపోర్ట్ ఇంద్రవేలిలో, దాన్ని ఒక ఆదివాసీ బాణీలను తీసుకొని రేలారే రేలారే అంటే ఫస్ట్ రేలా లేకుండా పాడరు వాళ్ళు. దాన్ని తీసుకుని జుంబకు బాల జుంబక జుం, అడవి తల్లికి దండలో మా తల్లి అడవికి దండలో, అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు, పంటలింటికొస్తే పండగ చేద్దాము, అడవి తల్లికి దండలో మా. దానికి డ్యాన్స్ కంపోజ్ చేసిండు మన మాస్టర్కి. అదే కాకుండా దాంట్లో గోండోలను ఆదివాసులు ఎట్లా దోచుకుంటారు అనే పాట కూడా రాసింది దాంట్లో. ఏమోయి బామ్మర్ది ఎట్లుంది వ్యాపారం, ఏమోయి బామ్మర్ది ఎట్లుంది వ్యాపారం, ఏమోయి బామ్మర్ది లాభముంది, లాభం అంటే లాభం బావా, లాభముల లాభం ఉంది అని రాసింది పాట. మళ్ళీ ఇంకా దాంట్లో ఉన్నది ఏంటంటే పట్నంలో మన షావుకారులు వచ్చేసి గోండోని అడుగుతుంటారు, ఇది ఏంటిది అని అడుగుతుంటుంటే ఆయన చెప్తుంటారు షావుకారు, ఉప్పు లేని కూడు రన్నా సప్పగా ఉంటది రన్నా, అరే అన్నేసి చూడంటదన్నా, ఇది నన్నేసి చూడంటదన్నా. బెల్లం తీసుకొస్తారు, పండుకు బట్టిన లింగాల బెల్లం నాకి చూడరో రబ్బి, దీని నాకి చూడరో రబ్బి, దీని పాయసం వండుకోవచ్చు, దీని పరమన్నం వండుకోవచ్చు, దీని అన్నిట్లో వేసుకోవచ్చు, దీని నాకి చూడరో రన్న. అయినా తర్వాత దాంట్లో పొరకలు సారని, పొరకలు అంటే ఏంటిదంటే అడవిలో ఉండే అన్నలు అని. వాళ్ళ ఆదివాసులు ఏం చేస్తారంటే ఆర్గనైజర్లు పోయిన తర్వాత పొరకలు సార్, ఆ పొరకలు సార్ పాత్ర కూడా వేసింది. నేనేమో ఆ డ్యాన్స్లో అడవికి తల్లికి దండాలు, నేను మన వెంకటపురం సర్ణ అని ఆమె ఎన్కౌంటర్ చనిపోయింది కోపర్ డ్యామ్లో, ఆమె నేను ఫస్ట్ ఆడుతుంటుంటే ఈ అన్న పొరకల సార్ వస్తుండే, తర్వాత గద్దరు పాటలు పాడుతుండే. గద్దరు ఏం చేసినట్టే ఈయన ఆడుతున్నాడు, ఆడితే నాకు సమస్య అవుతుంది, నేను ఇంతసేపు ఆడాలి ఎట్లా, ఆయన తీసేయండి డ్యాన్స్ని తీసేస్తే పాట పాడతాడు కదా అని నేను బ్యాక్గ్రౌండ్ సింగర్గా పోయినా వేరే వాళ్ళను అలా పాత్ర పెట్టి, తర్వాత మాస్టర్ ఏం చేసి పురకల్ సార్ పాత్ర మాస్టర్ చేసిండు. ఫస్ట్ టికెట్ ప్రోగ్రామ్ ఇక్కడ కూడా జరిగింది, త్యాగరాజ్ డాన్స్ షాప్లో ఎస్పీ హాల్లో జరిగింది. టికెట్ ప్రోగ్రాంలోనే దాన్ని వేయడం జరిగింది. కాబట్టి అది ఒక ఆయన చెప్పినట్టు జన్నాట్య మండలిలో బ్యాల్ ఏదైతే ఉందో రేగల్జండ బ్యాల్, అది ఒకటే కాదు, దీపాల నృత్యం అని కూడా కంపోజ్ చేసిండు. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం, జోహారులు 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 జోహారులు. దీపాలు చేతిలో పట్టుకొని ఆడుతుంటారు అన్నట్టు. ఇటు సైడ్ పురుషులు ఉంటారు, ఇంకో సైడ్ మహిళలు ఉంటారు. ఒక 6-6 మంది. ఆ అమరవీరుల స్తూపం ఉంటుంది, ఆ స్తూపం చుట్టూ తిరుగుకుంటా ఆ దీపాల నృత్యం వేస్తుంటారు. ఆ నృత్యము కంపోజిషన్ మాస్టర్. కాబట్టి ఇట్లా జన్నాట్య మండలిలో రగజంట బ్యాల ఏదైతే ఉందో అది ఒక టాప్గా మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా మనకు ఏం చేశారంటే, మాకు ఢిల్లీలో మేము జేఎన్యూ మన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రోగ్రామ్ ఇస్తే, అన్న మేము ఇది బ్యాలే మేము అమెరికాలో చూసినాము అన్న. అరే అమెరికాకి పోయి మేము అసలు మాకు తెలియదు కంటే లేదు మీ వీడియో వచ్చింది, మేము అమెరికాలో చూసినాం, బ్యాలే చాలా బాగుంది,
అని అక్కడ ఫ్రెండ్స్ కూడా చెప్పారు. కాబట్టి అట్లా కోరియోగ్రాఫర్గా కావచ్చు, ఒక టీచర్గా కావచ్చు, అందులో జన్నాట్య మండలిలో మెయిన్ పాత్ర ఇప్పుడు ఆయన చెప్పినట్టు అప్పుడు చాలా బెటర్గా పాత్ర ఉంది. కాబట్టి ఇక జన్నాట్య మండలి వచ్చేవరకు అయితేనేమో ఇంతవరకు సాహిత్యం ఇచ్చే వరకు వచ్చేవరకు చాలా సాహిత్యం పుట్టుకొచ్చింది. అంటే ఒక వర్గం మీద ఒక పాట లేదు అనేది కాకుండా ప్రతి దగ్గర కూడా ప్రతి వాళ్ళ మీద కూడా పాట జన్నాట్య మండలి తీసుకొచ్చి మహిళల విషయంకి వచ్చే వరకు అయితే గద్ద రాసిన పాట నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాది ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దడరాలే ఓలచ్చ గుమ్మడి బట్టలల్ల చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి బాయిలో పడయ్యబోతే ఓలచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు సాపి ఓలచ్చ గుమ్మడి సెల్లిదానమియ్యమంది ఓలచ్చ గుమ్మడి. కాబట్టి ఇట్లా మహిళల మీద కావచ్చు. తర్వాత విలాస్ గోఖరే ఏదైతే ఉందో మహిళల ఇట్లా పాట రాయాలి దేశవ్యాప్తంగా తెలుగు ఉండదు కదా, రాయాలంటే ఆయన చేసినట్టే చాలా బ్రహ్మాండంగా హిందీలో రాశాడు. ఆయన ఏం రాస్తారంటే హిందీలో कैसा है तेरा जन्म बैना जिंदगी भर रोना ही रोना भाई मैं तेरा सुन लो कहना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना जब तो लड़की बनकर आई नाराज पिता माँ कोई सबको चाहिए लड़के पे लड़का तेरे कारण दिल पीता का धड़का तूने बहेजी पैसा चाहिए दहेज मांगा कहाँ से आई इस कारण तू बन फसाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना जब तेरी किससे हो गई शादी पति के घर में बन गए कैदी सास ससुर की ताने सुनकर देवर ननद की बानी तो नौकर शोहर ने जब भी देखा है हंसकर कैदी किया तुझे मां बनाकर तू बनी बच्चों का कारखाना मेरी बहना क्यों ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना. కాబట్టి ఈ పాటల విషయం వచ్చేసరికి చాలా పెద్ద ఒక సముద్రం జన్నాట్య మండలి. మేము కూడా 80 నుంచి 77 నుంచి పనిచేస్తూ 80లో అడవిలోకి వెళ్ళిపోయినాము, 25లో బయటకు వచ్చినాము. కాబట్టి చాలా సాహిత్యం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా. కాబట్టి మనం మాస్టర్ ఏదైతే దళిత కళామండలి పెట్టేసి అని ఇప్పుడు ఒక పాట ఉండి మేము అమరవీరుని పాట పాడుతుంటాం. అంటమో దేవన్న అమరుడ అంటూ ఆ పాట బాగా తీసుకొని చాలా బెటర్గా అంబేద్కర్ మీద, అంటే మాకు అప్పటికి అంబేద్కర్ మీద సరిగా అవగాహన లేకుండే. కాబట్టి ఇప్పుడు చూస్తే ఏంటంటే అంబేద్కర్ ఒక లెజెండ్ ఆయన ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ పరిధిలోనే ఆయన పనిచేస్తూ వచ్చిండు. కాబట్టి చాలా సాహిత్యం కూడా రాసిండు. ఇప్పుడు ఆ ప్రోగ్రాం తీసుకున్న ఆ పాటకు కూడా 50 సంవత్సరాలు, ఆయన కూడా 75 సంవత్సరాలు అంటుండు. ఈ సందర్భంగా అన్న కూడా ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పాటకు కూడా ఒక చరిత్ర నిలిచిపోతుందని నేను మనవి చేస్తూ ఆ ప్రోగ్రాం ఏదైతే ఉందో సక్సెస్ కావాలని మీ అందరి తరఫున కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే